హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో తిరిగి పరిశీలించారు. రోగులకు అందించే వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని రకాల జ్వరాలకు చికిత్సలు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రకారం మనకు ఈ వాతావరణం మార్పు వల్ల, ఈ వర్షాల వల్ల, వర్షాకాలం సీజనల్ వ్యాధులు అంటే జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, అదేవిధంగా డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దానికి అన్ని ఆరోగ్య కేంద్రాలలో సరైన మందులు, సరైన డాక్టర్లు, సరైన పరీక్షా విధానం అన్నీ కూడా ఏర్పాటు చేయని ఆదేశాలతోటి ఇన్స్పెక్షన్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ సిహెచ్సి పరకాలకు కమలాపూర్కు రావడం జరిగింది. ఇక్కడ మనకు 3 డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. ఎక్కువ జ్వరాలతోటి 17 మంది ఇన్పేషెంట్లు ఉన్నారు ఇక్కడ. సరే, మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ర్యాపిడ్ కిట్స్, డెంగ్యూ టెస్ట్ కిట్స్, మలేరియా, టైఫాయిడ్ కిట్స్ కూడా మనకు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మెడిసిన్స్ కూడా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా మనకి ఇక్కడ కొత్తగా ఏర్పడిన సిఎస్సి సెంటర్కు మనకు శాంక్షన్ లేదు, కానీ పరకాల నుంచి వచ్చినటువంటి స్టాఫ్ డిక్టేషన్ వల్ల కొంతమంది డాక్టర్స్ తోటి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. కొన్ని రిక్వైర్మెంట్స్ ఈ హాస్పిటల్కి అవసరం ఉన్నాయి. ఆ ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది.